పైసలు కూడా మూడు నాలుగు ఉన్నాయి రా మెర్జ్ చేయాలి కష్టం ఉంది. ఒకటేసారి ఇష్టం అది మెర్జ్ చేయాలి పోయినసారి అట్లే ఉన్నాయి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇస్తుందా సార్? వసుదేవ సార్. నమస్తే అండి వాసుదేవ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. సో మనము చదువుకుంటున్నటువంటి అఫార్జమ్స్ లో ఈరోజు ఫిఫ్టీన్త్ అఫార్జం మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. The affection of the morbidly deranged spirit like dynamic vital force that animates our body in the invisible interior and the totality of the outwardly cognizable symptoms produced by it in the organism and representing the existing malady constitute a whole. They are the same. They are one and the same. దే ఆర్ వన్ అండ్ ద సేమ్ అని చెప్తున్నారు. అంటే ఈవెన్ డిసీజ్ లో కూడా హెల్దీ ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న డిసీజ్ స్టేట్ లో ఉన్న హెల్దీ స్టేట్ లో ఉన్నా కూడా వైటల్ ఫోర్స్ అనేది ఒకటే అని చెప్తున్నారు. The organism is indeed the material instrument of the life, but it is not convertible without the animation imparted to it by the instinctively perceiving and regulating dynamics, just as the vital force is not conceivable without the organism. Consequently, the two together constitute a unity. అంటే ఫిజికల్ బాడీ వేరు వైటల్ బాడీ వేరు అంటే రెండు కూడా ఒకదానికొకటి అవసరమే అని చెప్తున్నారు. Consequently, the two together constitute a unity, although it although in thought in thought of although in thought our mind separates the unity into two distinct concepts, ఆ కన్సెప్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ కంప్రహెన్షన్. అంటే వైటల్ ఫోర్స్ ని ఫిజికల్ బాడీని మనం వేరు చేసి చదువుకుంటాం కదా. ఎందుకు అనంటే అది మన యూసేజ్ కి, అంటే మన ఈజీనెస్ కోసం మనం అలా చదువుకుంటాం అంతే తప్ప ఏది కూడా వేరు కాదు, ఒకదాన్ని మించి ఒకటి కాదు, ఒకదానికి పోటీ ఒకటి కాదు. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. వైటల్ ఫోర్స్ లేకపోతే శరీరం లేదు, శరీరం లేకపోతే వైటల్ ఫోర్స్ లేదు. ఈ రెండు ఒకదానికి ఒకటి అంతేకాని మనం వేరు వేరుగా చదువుకోవాల్సిన అవసరం లేదు. మన అర్థం చేసుకోవడానికి మనం మన అండర్స్టాండింగ్ కోసం మాత్రం అలా చదువుకుంటామని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఈవెన్ అంటే ఈ మార్బిడ్లీ డిరేంజ్డ్ స్టేట్ లో ఉన్నా కూడా అదే వైటల్ ఫోర్స్, ఆరోగ్యంగా ఉన్నా పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉన్నా కూడా అదే వైటల్ ఫోర్స్ అని చెప్తున్నారు. దట్ అనిమేట్స్ అవర్ బాడీ ఇన్ ద ఇన్విజిబుల్ ఇంటీరియర్, అంటే మనకు తెలియకుండా మనని రక్షించేటువంటిది. ఇంతకుముందు అనుకున్నాం కదా 14th వర్జన్ లో, తెలుగులో మాస్టర్ క్లియర్ గా చెప్పారు కదా. సేమ్ అదే, మనకు తెలియకుండా మనం రక్షించేటువంటిది ఏదైతే ఉందో అంటే అదే వైటల్ ఫోర్స్. ఆ ఇంటీరియర్ అంటే ద టోటాలిటీ ఆఫ్ ద అవుట్వర్డ్లీ కాగ్నిజబుల్ సిమ్టమ్స్. అంటే అప్పుడు కూడా ఒక డిసీజ్ వచ్చింది, కొన్ని రకాల వేదనలు వస్తున్నాయి అంటే అది కూడా ఎక్కడ వస్తున్నాయి వేదనలు, ఎవరి వల్ల వస్తున్నాయి? ఆ వైటల్ ఫోర్స్ లేకపోతే వేదనలు లేవు కదా. ఆ వైటల్ ఫోర్స్ కూడా సేమ్ వైటల్ ఫోర్స్, ఆరోగ్యంగా ఉన్న వైటల్ ఫోర్స్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటేనే కన్స్టిట్యూట్ ఏ హోల్ అన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఇంటర్నల్ మెలడీ ఎక్స్టర్నల్ మెలడీ ఆ రెండు కూడా కన్సిడర్ చేసుకొని ఆ సిమ్టమ్స్ అన్ని తీసుకుంటేనే వి యాజ్ ఏ హోల్ అన్నట్టుగా చెప్పొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. తెలుగు అఫర్జంలో చూసుకుంటే కనుక, శరీరతత్వము అందలి ప్రాణశక్తియు ఒకదానిలో భాగములే కాని రెండు వస్తువులు కాదు. శరీరతత్వము అందలి ప్రాణశక్తి, ఈ రెండు కూడా ఒకదానికొకటి, అది ఒకదానిలో ఒక భాగమే. వైటల్ ఫోర్స్ లో శరీరం ఉందనుకోవచ్చు, శరీరంలో వైటల్ ఫోర్స్ ఉందనుకోవచ్చు, కానీ రెండు వస్తువులు కాదు. రెండుగా విభజించి చూచుట పరిశీలన సదుపాయమునకే కానీ రెండుగా కలిసి రెండుగా తెలిసి కొనుటకు కాదు. అది మన చదువుకోవడానికి, మన అండర్స్టాండింగ్, మన అప్రహెన్షన్ కోసం అంతే కానీ ఆ, వేరేది కాదని చెప్తున్నారు. మానవుడు అర్థం చేసుకున్న శక్తి పరిమితము కనుక ఇవి రెండుగా చూడబడుచున్నవి. ఒక భావమును నిరూపణ చేయువానికిని ఆ, అతని నిరూపణముకు గల సంబంధం ఈ రెండింటికి కలదు. దేహతత్వ నిర్మాణము చేయునది ప్రాణశక్తి. అది రోగస్థితిలో మార్పు చెందినచో దానిచే నిర్మింపబడు తత్వమున గజిబిజి ఏర్పడును. ఆ సిమ్టమ్స్ క్రియేట్ చేసేది కూడా వైటల్ ఫోర్స్ అని చెప్తున్నారు. అతని నిరూపణముకు గల సంబంధమే ఈ రెండింటికి గలదు. దేహతత్వము నిర్మాణం చేయనది ప్రాణశక్తి. అది రోగస్థితిలో మార్పు చెందినచో అది రోగస్థితికి మార్పు చెందినచో, దాన్ని బయటకు వచ్చినచో దానిచే నిర్మింపబడు తత్వమున గజిబిజి ఏర్పడును. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు రెగ్యులర్ సిమ్టమ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. ఒక 2-3 సార్లు పాస్ చేసే స్టూలు 5-6 టైమ్స్ అవుతుంది.
అదంతా ఏంది ప్రాణశక్తి, అది కూడా ఏంది డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ అప్పుడు అంతే. దాని వలన గమనింపదగిన వేదనలు వ్యక్తమగును. దాని వలన మనం వేదనలు మనం సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తాం కదా, అవి కూడా వైటల్ ఫోర్స్ యొక్క సిమ్టమ్స్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్య స్థితిలో శరీరము చేతనవంతముగా చేయుచున్న చేతన ప్రసారము వ్యాధితో గజిబిజి అయి వేదనలు పనిచేయుచున్న శక్తియు ఒకటే. ఆరోగ్య స్థితిలో శరీరం చేతనవంతముగా చేయుచున్నను కూడా వ్యాధిలో గజిబిజి అయి వేదనలు కూడా రెండు ప్రాణశక్తివే. రెండు రెండు పని చేస్తున్న శక్తి ఒకటే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. మనం ఉచ్చరించు మనం ఉచ్చరించు కంఠధ్వని అయినను ఆ, మనం ఉచ్చరించు కంఠధ్వని అయిన శబ్దము, దాని నుండి పుట్టిన వాక్యము ఒకటే కాని రెండు కావు. పరిశీలన పరిశీలనముకు మాత్రము రెండుగా గమనింపబడును. వాక్యము అందు వ్యక్తము చేయబడిన భావము రెండుగా కనిపించుచున్నను, ఒకదానిలో రెండు భాగములే. అట్లే ప్రాణశక్తియు దానిచే నిర్మింపబడిన దేహతత్వము కూడా ఇవి మాట్లాడువానికి మాట్లాడువానికి అతడు వ్యక్తము చేయుచున్న భావనకు గల సంబంధము వంటివి. అంటే మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం రెండు విధాలుగా, అంటే శరీరం మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, తర్వాత ఆ, ఈ మనకు వినిపిస్తున్నటువంటి సౌండ్ ఈ లారెన్సో ఫారింగ్సో మాట్లాడుతున్నాయి అని అనుకుంటే కూడా రెండు సేమే. ఆ అందులో ఉన్నటువంటి భావము కూడా సేమే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అదే కంఠధ్వనితో ఒకడు మంచి విషయములను బోధించును, మరి ఒకడు బూతులు మాట్లాడును. ఈ రెండు ఈ రెండును ధ్వని తరంగములతో నిర్మింపబడినవే. అట్లే ఒకే ప్రాణశక్తి ఆరోగ్య స్థితిలో ధాతువుల పోషణమునకును, అనారోగ్య స్థితిలో కల్లోలపరచుటకును పనిచేయుచున్నది. మనం ఆరోగ్యంగా ఉండడానికి కారణం ప్రాణశక్తియే. అంటే అప్పుడు ప్రతి సెల్ని నరిష్మెంట్, దాని యొక్క ప్రోగ్రెస్ అంతా కూడా ప్రాణశక్తితోనే ఉంటుంది. అదే అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా ఆ సిమ్టమ్ డెవలప్మెంట్ కి కూడా అదే ప్రాణశక్తి ఆ, సహకారం చేస్తుంది అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అనారోగ్య స్థితిలో కల్లోలపరచుటకును పని చేయుచున్నది. వ్యాధి శక్తి కూడా అంతకు ముందున్న ప్రాణశక్తియే కానీ వికృతాకారము ధరించిన శక్తి. వ్యాధి శక్తి అంటే అంతసేపు ఉన్నటువంటి ప్రాణశక్తి అప్పటి వరకు ఉంది, కానీ అది వికృత ఆకారము ధరించిన శక్తి అన్నట్టుగా చెప్తారు అనమాట. అంతే, కొంచెం అంటే అది వైలెంట్ గా ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. అది మళ్ళీ దాన్ని ఆ వైలెంట్నెస్ నుంచి, లేదంటే ఆ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ ని మళ్ళీ నార్మల్ కి తేవడమే మనం చేసేటువంటి సిమ్టమ్ టోటాలిటీ తీసుకొని దాన్ని నార్మలైజ్ చేయడం. ఇది మనకి 15th వర్జన్ లో మాస్టర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తాం. వాసుదేవ సార్. రాజదేవ శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే మాస్టర్. శుభోదయం సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం.
కుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. మనకి మానసిక కక్ష, ప్రాణమయ కక్ష, అన్నమయ కక్ష, ఇట్లా 3 రకాలు ఉంటాయి కదా. ఇదంతా మనం నేర్చుకున్నాం. కొత్త వాళ్ళకి అంటే మంగళవారం క్లాసెస్ జూనియర్స్కి ఎస్పెషల్ ఎందుకు అండ్ వాళ్ళ కోసం మెయిన్గా ఇవి ఎక్కువ స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మానసిక కక్ష నుంచి ప్రాణమయ కక్షకు, ప్రాణమయ కక్ష నుంచి అన్నమయ కక్షకి మనోమయ కక్షకి, మనోమయ కక్ష నుంచి ప్రాణమయ కక్ష ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అయితే ప్రాణమయ కక్ష నుంచి అన్నమయ కక్ష ఏర్పడుతుంది. అందుకే నీకే గారు చిన్న జోక్ చెప్తారు. ఏం చెప్తారు? ఐయామ్ కృష్ణమాచార్య, ఐ హ్యావ్ ఎ సోల్ కాదు, ఐయామ్ కృష్ణమాచార్య, ఐ హ్యావ్ ఎ బాడీ. అంటే ఏంటి? నేను కృష్ణమాచార్య ఎక్కడెవరు లోపల లోపల ఉన్న మెంటల్ బాడీ అని ఇంకా హయ్యర్ ప్లేన్స్ అవన్నీ కూడా అవి. ఈ శరీరం దానికి ఉంది, దాని తర్వాత ఏర్పడింది. అర్థమైందా? అట్లా ఆ ప్రాణమయ కక్ష నుంచి అన్నమయ కక్ష ఏర్పడుతూ ఉంటది. ఎప్పుడైతే ప్రొజెక్టర్ ఒక సినిమా చూసినా అందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సినిమా చూసినాం. సినిమా తెర మీద ఎట్లా ఏర్పడుతుంది చెప్పండి? ప్రొజెక్టర్లా అక్కడ నుంచి పిక్చర్ ఏర్పడుతుంది. వాడు నెట్ ద్వారా సినిమా పంపిస్తే, అవునా లేదా? ఆ సినిమా ఏం చేస్తుంది? ప్రొజెక్టరు గోడ మీద ప్రొజెక్ట్ చేస్తే గోడ మీద సినిమా కనిపిస్తుంది. ఇది వాస్తవం కదా? అవును సార్. అవునా లేదా? ఇందులో డౌట్ ఉందా? లేదు లేదు, అంతే సార్. కదా. ఇంటర్నెట్ ద్వారా ఏం చేస్తాడు? ఒక పిక్చర్ పంపిస్తాడు. ఆ పంపించిందని ప్రొజెక్టర్ ద్వారా కనిపిస్తుంది. అవునా లేదా? అట్లా మనకు ఇంటర్నెట్ ద్వారా వచ్చే సినిమా ఏంటి? మెంటల్ ప్లేన్ కదా. ఆ ప్రొజెక్టరు వైటల్ ప్లేన్, ఆ గోడ మీద ఫిజికల్ ప్లేన్. ఏదైనా గోడ మీద పిక్చర్ సరిగ్గా కనిపించాలనుకో, ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టు? ప్రొజెక్టర్ లో ఉన్నట్టు. ప్రొజెక్టర్లో ప్రాబ్లం ఉన్నట్టు. అందుకని ఏం చేస్తారు? అందరు సినిమా సరిగ్గా రావట్లేదంటే అందరు ఎక్కడ చూస్తారు? గోడ మీద చూడరు. గోడ మీదకి రావట్లేదు చూడరు, ప్రొజెక్టర్ దిక్కు చూస్తారు. అవునా లేదా? అట్లా మనకు ఏదైనా అనారోగ్యం ఏర్పడితే ఫస్ట్ అది ఎక్కడ ఏర్పడుతుంది? మనోమయ కక్షలో ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మాస్టర్ ఏ ఫలితం చెప్పింది అంటే, ప్రాణమయ కక్షలో ఏవైతే తరంగాలు డిఫెక్ట్స్ జరిగాయో దాని యొక్క పర్యవసానమే ఫిజికల్ బాడీ మీదే ఉంటుంది. గుర్తుపెట్టుకో. అందుకని ఎప్పుడు కూడా రిపేర్ ఎక్కడ వేసుకోవాలా? ఏదైనా ప్రాబ్లం వస్తే వైటల్ ఫోర్స్లో చేసుకోవాలి, ప్రాణమయ కౌశంలో చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ చెప్పింది. అందుకని ఎప్పుడు అది వేరు ఇది వేరు కాదు, ప్రాణశక్తి నుంచే అన్నమయ కోశం ఏర్పడతా ఉంటది. అందుకని బీపీకి కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గర్భాంచులు గడ్డలకు కానీ, జాండీస్ కానీ, వీటి అన్నిటికి వైద్యాలు లేవు. ఎందుకు లేవు? వై? దే ఆర్ సర్చింగ్ డిఫెక్ట్ ఆన్ ద వాల్, నాట్ ఆన్ ద ప్రొజెక్టర్. వాళ్ళకి వాల్లో స్ట్రక్చరల్ చేంజెస్ కనిపిస్తేనే
ఆ గోడ గోడ పడిపోవడం, గోడ సరిగ్గా డిఫెక్ట్ కావడం జరిగితేనే వాళ్ళకి డిసీజ్ ఉన్నట్టు. లేకపోతే డిసీజ్ ఉన్నట్టు కాదు. ఓకే, అట్లా అన్నమాట. అంటే అంతవరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ మాస్టర్ గారి దయ వల్ల, హనుమాన్ గారి దయ వల్ల ఏంటి, లాగిన్ కదా సరే. ఓకే, మాస్టర్ గారి దయ వల్ల ఏంటి, మనకు ప్రొజెక్టర్లను రిపేర్ చేయడానికి, ఆ ప్రొజెక్టర్ పంపిన ఇంటర్నెట్ వాడి దగ్గర రిపేర్ చేయడానికి కూడా మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి హోమియోపతిలో. అర్థమైందా? అది మనకు అదృష్టవంతులం. అటువంటి వైద్యశాస్త్రంలో ఉన్నందుకు మనం అదృష్టవంతులం, అటువంటి వైద్యశాస్త్రం చేస్తున్నందుకు అదృష్టవంతులం, పొందుతున్నందుకు అదృష్టవంతులం. సరే, ఇది విషయం. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది నీకే ఆయన వర్డ్స్ అదే యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. ఆరోగ్య పరిస్థితిలో శరీరము చేతనవంతంగా చేతున్న చేతన ప్రసారము వ్యాధితో గజబిజి ఈ వేదనలుగా పనిచేయన శక్తియో నొక్కటియే. అది వేరు ఇది వేరు కాదు. సినిమా బాగా వస్తుందంటే ప్రొజెక్టర్ బాగున్నట్టు, సినిమా బాగాలేదంటే ప్రొజెక్టర్లో డిఫరెన్స్ ఉన్నట్టు. అది కానీ ఆ, అప్పుడు ప్రొజెక్ట్ అది వేరు ఇది వేరు కాను. నెక్స్ట్ ఎంతవరకు చెప్పుకున్నాం మదర్ టీచర్స్? మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రోలైట్స్. లాస్ట్ టైం మదర్ నుంచి చెప్పుకుందాం సార్. ఎలక్ట్రిస్ ఫెర్నోజెస్. అలట్రిస్ ఫార్నెసా, కరెక్ట్. ఓకే, ఏమండి జూనియర్స్ కి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. జూనియర్స్ మాత్రమే సమాధానం చెప్పాలని కోరుకుంటాను. ఒకరికి ఒకసారే సమాధానం. ఓకే, ఫస్ట్ ఒక చిన్న దానిలాగా స్టార్ట్ చేస్తాను. ఒక 2 నిమిషాలు రివిజన్ స్టార్ట్ చేసి చెప్తాను. ఓకే, జూనియర్స్ మాత్రమే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా జలుబు దగ్గుతో వచ్చారనుకోండి, మీరు ఏం క్వశ్చన్ వేస్తారు చెప్పండి జూనియర్స్? జలుబు దగ్గుతో వస్తే మీ క్వశ్చన్స్ ఏంటి? వాసుదేవ్ సార్, నేను అనిల్ బాబు సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. అది ఎప్పటి నుంచి ఉంది, ఏ కారణం వల్ల వచ్చింది, ఆ ముక్కు వెంబడి కారే స్రావాలు చిక్కగా ఉన్నాయా లేదంటే నీటిలాగా ఉన్నాయా, దగ్గు ఉందా, తుమ్ములు గానీ ఏమన్నా ఉన్నాయా, వస్తే కఫం ఏమన్నా వస్తుందా, పలానా సమయంలో ఉంటుందని ఏమన్నా అనిపిస్తుందా, లేదా ఉపశమనం కోసం వేడి నీరు వల్ల కానీ చల్ల నీరు వల్ల కానీ తాగినప్పుడు మీకు ఏమైనా ఉపశమనం వస్తుందా, ఈ నెక్స్ట్ ముఖ్యంగా కాజు అడుగుతుంది. ఓకే ఓకే, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అడుగుతారు అంతే కదా సార్? అడుగుతాం. మానసికంగా మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా, ఏమన్నా కూడా అడుగుతాం సార్. ఓకే, నా ఆలోచన పరంగా మీరు ఏమన్నా ఓకే. దగ్గు జలుబు వస్తే మీరు కాజేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కన్కాంబినెంట్. సరే, ఓకే. ఏ మంది ఇస్తాం సార్? ఇంకెవరు కొత్త వాళ్ళు? ఇంకేమైనా ఉంటే కొన్ని పాయింట్స్. ఏం మదర్ టీచర్ ఇస్తారు? మదర్ టీచర్ ఇవ్వడం వరకే పెట్టుకుందాం ఇవాళ. మదర్ టీచర్స్, బయోకెమిక్స్, ఈ రెండిట్లోనే పెట్టుకుందాం. జూనియర్స్ ఎవరైనా సరే. నమస్తే మాస్టర్ గారు. హాజీరా మాస్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. దగ్గు వస్తే ఏ మందులు ఇస్తావు? ఏ ఏ ఏ పాయింట్ల మీద మీకు మారుతుంది?
జలుబు దగ్గు వచ్చారనుకోండి. కొంచెం వాటర్ గా అలా వస్తుంది అన్నప్పుడు మనం ఎన్ఎస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నింటాం సల్ఫ్ మాస్టర్ గారు. ఓకే ఓకే, వాటర్ గా కొంచెం వస్తుంది. ఆ ఎన్ఎస్ ఇవ్వడానికి చిక్కగా ఇంకా ఇంకా ఒకటి రెండు పాయింట్స్ చెప్తావమ్మా. ఎన్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తావు? ఏ కాలాల్లో ఇస్తావు? ఎండాకాలం ఇస్తావా? లేదు మాస్టర్ గారు, కొంచెం చల్లనే ఇది అన్నప్పుడు చలికాలంలో. ఓకే, వర్షాకాలంలో కానీ చల్లగా చలికాలంలో వచ్చే జలుబు దగ్గులలో NS6X వస్తుంది కదా. అది వాటర్ గా ఉన్నప్పుడు. వర్షంలో తడిసిన తర్వాత కూడా వచ్చే జలుబుల్లో కూడా నాట్రమ్ సల్ఫ్ ఇచ్చచ్చు కదా. నెక్స్ట్ ఇంకా ఇంకా కంప్లీట్ సిమ్టమ్ అడుగుతాం సార్. కంప్లీట్ సిమ్టమ్ సరే, మదర్ టీచర్కి అయితే ఎక్కువ అక్కర్లేదు. ఏం సార్? ఓకే, ఇంకా సార్ కొత్తగా నీళ్లు తాగి జలుబు చేసింది అనుకోండి సార్, ఫెరంఫాస్ ఇస్తాం సార్ 6 ఓకే. అప్పుడప్పుడే జలుబు సార్ తగ్గితే జస్టిషియా సార్ జస్టిషియా జస్టిషా ఇస్తాం. జస్టిషా ఇవ్వడానికి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? సార్ తుమ్ములు, ముక్కు కారటము, గుడ్. చల్లదనం వల్ల వచ్చే లక్షణాలు. ఇంకా నార్మల్ గా బయోకెమికల్స్ లో ఫెర్రంఫాస్, కాలిమోర్, నేట్రమ్ సల్ఫ్, సిపి కూడా ఇస్తాం సార్, కలిపి అన్ని పౌడర్ చేసి. ఓకే, ఇంకా ముక్కుల నుంచి వేడిగా గనక వాటర్ వస్తున్నట్టు, కళ్ళల్లో నుంచి వేడిగా నీళ్లు వస్తున్నప్పుడు మాత్రం ఆలియం సీపా అనేది ఇస్తే తగ్గిపోతుంది సార్ తొందరగా. ఓకే సరే, ఇంకా ఇప్టోరియం ఫెరం సార్, ఇప్టోరియం పెర్ఫ్ కూడా పనిచేస్తుంది సార్. సార్ మదర్ టీచర్స్ ఇప్టోరియం బయోకెమిక్స్ మాత్రమే ఇవ్వాలా? సారీ సారీ. ఇంకా ఎందుకంటే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా సరే, ముందు ఒక మదర్ టీచర్ చెప్పిన తర్వాత నేను రివిజన్కి వెళ్తానులే. అరే, ముందు ఒక మదర్ టీచర్ తీసుకున్న తర్వాత రివిజన్కి వెళ్తాను. సరే. లాస్ట్ టైం ఒకటి నెక్స్ట్ మన ఎవరైనా స్త్రీలు కుసుమతో బాధపడుతున్నారు అన్నారు అనుకో, ఫస్ట్ మనం గుర్తొచ్చే మదర్ టీచర్ ఏంటి? అశోక్. జే అశోక మాస్టర్ గారు. అశోక జనోష సార్. ఇగో ఇది అశోక వృక్షం చూస్తాం మనం రోడ్డు పక్కన చాలా సార్లు చూస్తాం లేదా? చాలా చోట్ల ఉంటుంది సార్ ఇది. అవును సార్, ఎక్కువగా అవును సార్. ఇది అశోక జనేష చెట్టు. ముఖ్యంగా పార్కుల్లో ఎక్కువ ఉంది సార్, బార్డర్ లో ఉంది సార్. ఇంకా రోడ్ల పక్కన, అవునా లేదా? అవును సార్, రోడ్డు పక్కన ఎక్కువగా ఉంటుంది. అశోక పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో కూడా కాంపౌండ్ పక్కనే వేస్తూ ఉంటుంది. అవును కదా. ఓకే, ఇప్పుడు అర్థమైంది మీకు అశోక. సో ఇది గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఈ చెట్టు అందరికీ పరిచయమే. ఇంకా ఎవరైనా మేము చూడలేదన్న వాళ్ళు ఉంటే రేస్ చేయండి, సార్ మేము అశోక చెట్టు చూడలేదని. సరే, అశోక ఎడుకోపోయింది.
అగో ఇవి వచ్చ అన్నవే. ఇందులో వేరే కూడా వచ్చింది, జాగ్రత్త కలిసి అశోక ఫ్లవర్ ఇవి కాదు, ఇవన్నీ వేరే వేరే వచ్చాయి, తప్పు వచ్చింది. ఇది కాదు, ఇది అశోక ట్రీ కనిపించిందా? ఇది ఇది అశోక ట్రీ. సరే, నేను వెళ్తాను ఇక నేను ముందుకు. అశోక ట్రీ అంటే అందరికీ అయితే ఐడియా ఉంది కదా. సరే సార్ సార్. సీతమ్మ వారు లంకలో అశోక వృక్షం కిందనే ఉంటారు సార్. ఓకే, అది ఇదేనో కాదో నాకు తెలియదు మరి. అదేనండి సార్, ఎక్కడ ఎవరో చెప్పారు సార్. ఎట్లా అంటే తనకి అన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడాను ఎటువంటి ప్రాబ్లం రాకపోవడానికి కారణం అశోక వృక్షం అని చెప్పేసి మన హోమియోపతిస్ ఎవరో చెప్పింది విన్నాను సార్, అందుకని చెప్పి. సంతోషం. ఓకే ఓకే గుడ్. సరే అదనమాట అశోక వృక్షం. ఫస్ట్ ఫస్ట్ అమోనోరియా ఆర్ స్కాంటీ మెన్సెస్ విత్ బర్నింగ్ డ్యూరింగ్ యూరినేషన్. గుర్తుపెట్టుకో. టిపికల్ సిమ్టమ్స్, అటిపికల్ సిమ్టమ్స్ అని ఉంటాయి. మూర్తి గారు చక్కగా నోట్స్ ఇచ్చినారు, వారికి ధన్యవాదాలు. సార్ మూర్తి గారు, టిపికల్ సిమ్టమ్స్, అటిపికల్ సిమ్టమ్స్ సపరేట్ గా ఇవ్వండి, లేదా అంటే బోల్డ్ చేయండి ఆ లెటర్స్ ని. ఆల్రెడీ మీరు చేస్తున్నారు అనుకుంటా. ఓకే. అమోనోరియా ఆర్ స్కాంటీ మెన్సెస్, నెల రాకపోవడం లేదా మెన్సెస్ కొంచెం కొంచెంగా రావడం, ఈ రెండు కూడా ఇందులో ఉంటాయి. బర్నింగ్ యూరినేషన్, బర్నింగ్ ఉండాలి, యూరిన్ పోస్తుంటే బర్నింగ్ కానీ. నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. ఇది ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నప్పుడు మీకు ఈ మెథడ్ టీచర్ చాలా స్పెసిఫిక్గా పనిచేస్తుంది. ఎప్పుడు మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ చాలా పెక్యులర్ సిమ్టమ్. డిస్మెనోరియా, నెలనొప్పి విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. ఇన్ఫాంటైల్ లుకోరియా విత్ ఎమాసియేషన్. అమ్మాయిల్లో చిన్న పిల్లల్లో కూడా కుస్మ కనిపిస్తుంది, అవునా లేదా? లుకోరియన్స్, లిటిల్ గర్ల్స్ అంటారు దాన్ని కదా. అలాంటి పిల్లలు చిక్కిపోతుంటే కూడా జనేష్ అశోక మెథడ్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుందండి. దానికి చిన్నపిల్లల్లో CP6X తో పాటుగా ఇది ఇవ్వండి. జనేష్ అశోక మెథడ్ టీచర్ CP6X ఇస్తూ ఈ మెథడ్ టీచర్ కూడా జనేష్ అశోక ఇస్తే చాలా పిల్లల్లో వచ్చే కుసుమ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అమ్మాయిల్లో ప్యూబర్టీలో అంటే యవ్వన దశకు వచ్చినప్పుడు వాళ్ళకు తలనొప్పి, గుండెదడ, మలబద్ధకం, ఈ మూడు ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఏది హెడేక్, ఊరికే తలనొప్పులు రావడం. ఎప్పుడు మెనార్కి వచ్చే టైంలో, అంటే మెన్సెస్ కనిపించే టైంలలో, అంటే యవ్వన దశలో ఫస్ట్ కానీ సెకండ్ కానీ మెన్సెస్ కనిపించే టైం మెనార్కి అంటారు దాన్ని. ఫస్ట్ మెన్సెస్ మెనార్కి అంటారు. అలాంటి టైంలో ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడం కానీ, గుండె దడ, టెన్షన్ పడడం కానీ, లేకపోతే మలబద్ధకం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు జనేష్ అశోక ఎక్సలెంట్గా రిలీఫ్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అమెనోరియా, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండ్ ఇన్ఫాంటైల్ లుకోరియా. ఇట్ ఈస్ యూట్రైన్ టానిక్ ఫర్ ఇర్రెగ్యులరిటీస్ ఆర్ స్కాంటీ ఆర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. చాలా నెల సరిగ్గా లేకపోవడం కానీ, నొప్పి కానీ, కొంచెమే మెన్సెస్ రావడం, ఇలాంటి కేసులో చాలా చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. మెయిన్గా ఏ సిమ్టమ్ ఉండాలి ఉంటే పక్కగా చక్కగా పనిచేస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ద బాడీ. ఏంటి ఎక్కువ ముఖ్యం? బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ద బాడీ. ఇది చాలా చాలా ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ జనేష్ అశోక్. దీన్ని
సర్కా ఇండికా అని కూడా అంటారంట, అందుకే అవన్నీ చూపిస్తుందేమో. దీని వేరే నేమ్ ఏంటి? సర్కా ఇండికా. అశోక ట్రీ అంతట్లో కూడా సాంస్క్రిట్లో అశోక్ అనే అంటారు, బెంగాల్లో, హిందీలో, గుజరాతీలో ఎక్కడైనా అశోక్ అశోక్ అనే అంటారు దీని పేరు. సర్కా ఇండికా. ఓకే. రోడ్ల మీద వాటి మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి అశోక ప్లాంట్స్ కదా. సర్కా ఇండికా అంటారు కామన్ నేమ్. అది చూస్తున్నాను ఏమన్నా. ఇది బాగుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సప్రెషన్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్. యూరిన్ బంధించినప్పుడు కానీ రిటెన్షన్ ఆర్ సప్రెషన్ ఆఫ్ యూరిన్ కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఫీమేల్ జెనిటల్ కాకుండా యూరినరీ దాని మీద కూడా దీని యొక్క యాక్షన్ ఉందన్నమాట. Amenorrhea are scanty menses with intolerable pain, burning sensation during the passage of urine. ఇవి ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్స్. ఇది అమెనోరియా అంటే ఋతువు రాకపోవడం, స్కాంటీ మెన్సెస్, మెన్సెస్ కూడా తక్కువగా అవడం, ఇంటాలరబుల్ పెయిన్, విపరీతమైన నొప్పి, భయంకర నొప్పి ఉందంటే కూడా మీకు జనేష్ అశోక చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్, యూరిన్ పోస్తుంటే విపరీతమైన మండి. ఇన్ డిస్మెనోరియా ఇట్స్ ఎఫిషియన్సీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై సెవరల్ హోమియోపస్ ఆఫ్ అవర్ కంట్రీ. చాలా మంది జనేష్ అశోకను మందుగా వాడతారు. ఎందుకు? దేనికి? నెల సరిగ్గా లేకపోయినా, తెల్లకుసుమ ఉన్నా, బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ ఉంటే మాత్రం ఇంక ఎక్సలెంట్ అనమాట. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ బ్లడ్ లుకోరియా ఇట్ ఈస్ ఎఫిషియన్సీ ఈస్ షూర్ అండ్ ప్రొనౌన్స్డ్. ఒక్కోసారి తెల్లకుసుమతో పాటుగా బ్లడ్ కూడా కలిపి వచ్చింది అనుకో, ఇంకా బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ మెడిసిన్ ఫర్ ది కంప్లైంట్స్ అపియరింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మెనోపాస్. మెనోపాస్లో కూడా అంటే ముట్లు ఎండిపోయే టైంలో వచ్చే కంప్లైంట్స్లో కూడా ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ రావడం, ఇరెగ్యులర్ రావడం, లేకపోతే నొప్పి రావడం, వీటిలన్నింటిలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. బ్లీడింగ్ పైల్స్, బ్లీడింగ్ పైల్స్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. పైల్స్ బ్లీడింగ్ కనిపించడం, అది దే ఆర్ ఎఫెక్షనేట్, ప్రేమ స్వభావం గల వాళ్ళు. ఎక్కువ మటుకు గణేష్ అశోక చాలా ప్రేమ స్వభావం గల వాళ్ళు. నర్వస్, సెంటిమెంటల్, బాగా నర్వస్ అయ్యేవాళ్ళు. సెంటిమెంటల్, రిలీజియస్గా ఉంటారు. ఇది జనరల్గా ఇంతే. ఎక్కువ మటుకు మీకు ఆడే పాయింట్లు ఇంకొన్ని పాయింట్స్ ఉంటే చూస్తాం. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎన్డి రే, కలకత్తా. ఎన్డి రే గారు దీన్ని ప్రూవ్ చేశారు.
అమ్మాయిలో చెప్పినా కదా ఫస్టే మెన్సెస్ టైంలో వచ్చే హెడేక్స్ కానీ మలబద్ధకం కానీ గుండె దడ కానీ అన్నింటిలో కూడా జనేష్ అశోక చాలా బాగా పనిచేస్తుంది. బ్లీడింగ్ పైల్స్ బర్నింగ్ ఉంటే కూడా బర్నింగ్ అండ్ బ్లీడింగ్ పైల్స్ బ్లడ్ రావడం కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. వీటిలో ఇది ఇంతే. ఓకే ఓకే ఒక్కసారి రిపీట్ చేసి తర్వాత నేను వేరే మెథడ్ టీచర్కి వెళ్తాను. ఒకటేమో అమెనోరియా అండ్ డిస్మెనోరియా ఆర్ స్కాంటీ మెన్సెస్ విత్ బర్నింగ్ డ్యూరింగ్ మిక్చురేషన్. యూరిన్ పోస్తుంటే మంటగా ఉండి దాంతో పాటుగా ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, సరిగ్గా నెల రాకపోవడం అలాంటి వాటిలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అప్ప నుంచి కూడా ఆల్ ఓవర్ ది బాడీ, శరీరం మొత్తం కూడా మంటలుగా ఉందంటే కూడా ఇది ఈ మెథడ్ నుంచి చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇన్ఫాంటల్ లుకోరియా విత్ ఎమాసైషన్. చిన్నపిల్లల్లో వయస్సులో కాలేదు ఇంకా, అయినా కూడా అప్పటికి వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ సఫర్ అవుతూ చిక్కిపోతున్నారు. ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల పిల్లలు ఎదగదట్లేదని చాలా మంది వస్తారు. ఇక్కడ 3 రకాలు ఉంటుంది. ఇంకొన్ని జనరల్ పాయింట్స్ కూడా చెప్తాను. సరిగా పోషక పదార్థాలు తినలేదనుకో అప్పుడు కూడా ఇట్లా వైట్ డిశ్చార్జ్ వచ్చి చిక్కిపోవడం ఉంటుంది. జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోమని చెప్పాలి. అమ్మాయిలు చంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి, అంటే చంటి పిల్లలు అని జనరల్గా 8-9 ఏళ్లలో అమ్మాయిలు వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు మీరు ఫుడ్ జాగ్రత్తలు కూడా చెప్పాలి ఖచ్చితంగా. బాదాం, నెక్స్ట్ పిస్తా, కాజు, నెక్స్ట్ ఇవి పల్లీలు, వేరుశనగ పప్పు అలాంటివన్నీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకనేమో గుగ్గిళ్ళు, ఏ గుగ్గిళ్ళు అయినా సరే ప్రోటీన్స్ ఉండే గుగ్గిళ్ళు ఏవైనా సరే ఉడికిచ్చి ఇవ్వమని చెప్పాలి. ఇట్లా ఇస్తుంటే రాను వాళ్ళకి ఆ యొక్క వైట్ డిశ్చార్జ్ సెట్ అవుతూ వస్తుంది. ఓకే, అదే ప్రోటీన్ ఫుడ్ మర్చిపోవద్దు చిక్కిపోతున్నప్పుడు. ఇన్ఫాంటల్ లుకోరియా విత్ ఎమాసైషన్, ఇర్రెగ్యులారిటీ మెన్సెస్ ఇన్ఫాంటల్ లుకోరియా ఇది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టెన్చర్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా కూడా, కానీ ఇందులో చెప్పుకోలేవు, ఫీమేల్లో చెప్పుకోలేదు. షెనేషియా ఆరియస్ చెప్పానండి మీకు. చెప్పలేదండి. చెప్పలేదు సార్, చెప్తాను క్లియర్గా చెప్తాను. షెనేషియా మొదటి నుంచి కూడా బాగుంటుంది. షెనేషియా ఇది షెనేషియా ఆరియస్. కలిసి ఇది ఇండియన్ ప్లాంట్ కాదేమో. ఓకే, ఇది షెనేషియా ఆరియస్. మెన్స్ట్రువల్ రెగ్యులేటర్, దీని పేరే మెన్స్ట్రువల్ రెగ్యులేటర్. ఫంక్షనల్ అమెనోరియా ఇన్ యంగ్ గర్ల్స్ విత్ బ్యాక్ కేక్. ఇలాంటి పాయింట్స్ మాత్రం మీరు మదర్ చేయడానికి చాలా బాగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండి సివియర్ బ్యాక్ కేక్ ఉంటే షెనేషియా మదర్ టీచర్ చాలా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఫిజికల్ జనరల్స్ అంటారనుకో,
ఇలాంటి టిప్స్ మదర్ ఇచ్చారు ఇవ్వడానికి చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్స్ ఇస్తాయి మేడం. ఫంక్షనల్ అమెనోరియా ఇన్ యంగ్ గర్ల్స్. ఫంక్షనల్ అమెనోరియా అంటే pathological గా ఏ సిమ్టమ్స్ లేవు, పీసీఓడి లేదు, ఏం లేదు, కానీ నెల సరిగ్గా రావట్లేదు. దాంతో పాటుగా సివియర్ బ్యాక్ ఏక్ ఉంది, నడు నొప్పి ఉంది. అందులో కూడా సెనేషియా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎపిస్టాక్సిస్ ఆర్ నాసల్ కటారా ఇన్ ప్లేస్ ఆఫ్ మెన్సెస్. ఈ సెనేషియాకి ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఏది? ఎపిస్టాక్సిస్ ఆర్ నాసల్ కటారా ఇన్ ప్లేస్ ఆఫ్ మెన్సెస్. దీన్ని వికారియస్ మెన్సెస్ అంటారు. వికారియస్ మెన్సెస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్ బ్లీడింగ్ ఫ్రమ్ అనదర్ ఆరిఫైసెస్ ఆఫ్ ది బాడీ. అంటే ముక్కులోంచి మెన్సెస్ వచ్చింది అనుకో, మెన్సెస్ టైంకి వచ్చింది, మెన్సెస్ బ్లీడింగ్ కనిపించకుండా ఏమది డైలీ ముక్కులోంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. లేదా పైల్స్ లో మోషన్ పోయే దగ్గర బ్లడ్ వస్తుంటుంది, కానీ వాళ్ళకి మెన్సెస్ రాదు. దీన్ని వికారియస్ మెన్సెస్ అంటారు. అలాంటి వాటిలో సెనేషియా ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ పొటెన్షియల్లో కూడా వాడుకోవచ్చు. వికారియస్ మెన్సెస్ లో ఇలాంటివి ఎవరైనా విన్నారండి? చూసారా ఎవరైనా కేసులు? వికారియస్ మెన్సెస్. వికారియస్ మెన్సెస్ లో ఇంకో రెమెడీస్ ఏంటి? వేరే రెమెడీస్, బ్రయోనియా అండ్ ఫాస్ఫరస్, ఇవి కూడా బాగా పనిచేస్తాయి. సెనేషియా మొదటించే చాలా బాగా పనిచేస్తుంది. ఎపిస్టాక్సిస్ ఇన్ ప్లేస్ ఆఫ్ మెన్సెస్. నెక్స్ట్, ఎనిమిక్ ఆర్ డిస్మెనోరియా విత్ యూరినరీ డిస్టర్బెన్సెస్. ఎనిమియా రక్తహీనత ఉండి నొప్పి డిస్మెనోరియా నొప్పి విత్ యూరినరీ డిస్టర్బెన్సెస్, యూరినరీ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉన్నాయనుకోండి. బెటర్ వెన్ మెన్స్ట్రుయేషన్ కమెన్సెస్. ఈ యొక్క యూరినరీ డిస్టర్బెన్సెస్ కానీ నెలనొప్పి కానీ మెన్సెస్ కనిపించగానే తగ్గుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. బెటర్ బై మెన్స్ట్రుయల్ ఫ్లో, ఇది దాని యొక్క సిమ్టమ్. బెటర్ బై వెన్ మెన్సెస్ ఈస్ కమింగ్. అంతకుముందు నొప్పి కానీ లేకపోతే యూరినరీ బర్నింగ్ కానీ యూరినరీ డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మెన్సెస్ కనిపించగానే తగ్గిపోతాయి. నెక్స్ట్, సిర్రోసిస్ ఆఫ్ లివర్. సిర్రోసిస్ ఆఫ్ లివర్ యొక్క పాథాలజీలో పనిచేస్తుంది. ఎర్లీ స్టేజెస్ లో బాగా ఉంటుంది. మెన్స్ట్రువల్ రెగ్యులేటర్, ఇట్ ఈస్ ఏ మెన్స్ట్రువల్ రెగ్యులేటర్. డిస్మెనోరియా, అమెనోరియా ఇన్నిట్లో కూడా బాగా పనిచేస్తుంది. ఇది సెనేషియా మొదటించడానికి ముఖ్యమైన ఇండికేషన్. ఒకటేమో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఓకే, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వికారియస్ మెన్సెస్, అంటే బ్లీడింగ్ ఫ్రమ్ అదర్ ఆరిఫైసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్. ముక్కు నుంచి కావచ్చు, ఆనస్ నుంచి కావచ్చు, మోస్ట్లీ రెగ్యులర్ ఈ రెండు. నెక్స్ట్, అమెనోరియా విత్ బ్యాక్ ఏక్. అమెనోరియా అంటే నెల రాకుండా లేకపోతే నెల వచ్చినప్పుడు యంగ్ గర్ల్స్ లో బ్యాక్ ఏక్ కూడా ఉంటాయి, నడు నొప్పి కూడా ఉంటాయి. ఇది బాగా పనిచేస్తుంది. డిస్నియా అండ్ అసెండింగ్. నేను ఎక్కుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆయాసంగా ఉందనుకోండి, అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. Dysmenorrhea with urinary complaints, better when menstruation commences. Dysmenorrhea, నెలనొప్పి కానీ యూరినరీ కంప్లైంట్స్ కానీ బెటర్ బై మెన్సెస్ ఫ్లో. మెన్సెస్ కనిపించగానే తగ్గుతాయి. ఇవి సెనేషియా యొక్క
ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. గోల్డెన్ రాగ్వాట్ అంటారంట ఇది. గోల్డెన్ రాగ్వాట్ ఈ యొక్క యాక్షన్ లివర్ మీద ఉంది, కిడ్నీస్ మీద ఉంది, మెన్సెస్ ఫీమేల్ జెనిటాలియా మీద కూడా మూడింటి మీద ఉంటది. మెన్సెస్ రిటార్డెడ్ ఆర్ సప్రెస్డ్, మెన్సెస్ ఆగిపోయింది అప్పుడు ఇది బాగా, మెన్సెస్ ఆగిపోయింది ఆర్ సప్రెస్డ్ కూడా బాగా పనిచేస్తుంది. బిఫోర్ మెన్సెస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఆఫ్ ది థ్రోట్, చెస్ట్, అవన్నీ కూడా. మెన్సెస్ వచ్చే ముందు గొంతులో కానీ, చెస్ట్లో కానీ, యూరినరీ బ్లాడర్లో కానీ విపరీతమైన వాపు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. ఇంతే, ఇది మెయిన్గా సెనేషియా యొక్క ఒక పాయింట్స్. ఒకటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. సెనేషియాలో ముఖ్యంగా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెన్సెస్ రెగ్యులేటర్, మెన్సెస్ రెగ్యులేటర్. నెక్స్ట్ ఫంక్షనల్ అమోనీరియా విత్ బ్యాక్ ఏక్, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ తో పాటు నడు నొప్పి కూడా ఉంటే ఇది మంచి సూచన ఈ మందు వాడడానికి. నెక్స్ట్ వికారియస్ మెన్సెస్ అంటే ముక్కులోంచి కానీ లోంచి కానీ బ్లడ్ పోతా ఉంటుంది, ఇది మెన్సెస్ కాకుండా అప్పుడు కూడా ఇది బాగా ఇండికేటెడ్ అనమాట. డిస్ప్నియా అండ్ అసెండింగ్, ఎత్తులు ఎక్కుతుంటే కూడా ఆయాసం దగ్గర వస్తుంది. లివర్ ఎఫెక్షన్స్ లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఎర్లీ స్టేజ్ లో లివర్ ఎఫెక్షన్స్ లో. అనెమిక్ డిస్మెనోరియా విత్ యూరినరీ డిస్టర్బెన్సెస్, యూరినరీ కంప్లైంట్స్ తో పాటు రక్తహీనత, నెల నొప్పి ఉంటుంది. బెటర్ వెన్ మెన్స్ట్రుయేషన్ కమెన్సెస్, మెన్సెస్ కనిపించగానే ప్రాబ్లమ్స్ అని కూడా తగ్గిపోతాయి. ఇది సెనేషియా యొక్క మెయిన్ సిమ్టమ్స్. ఏమైనా డౌట్లు ఉన్నాయండి? ఏమైనా నెక్స్ట్ మదర్ టీచర్కి వెళ్ళినా. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టీచర్. ఉద్రేక ఉపశమనాలు ఏమైనా ఉంటాయండి? ఏంటండి ఉద్రేక ఉపశమనాలు? దీనికి అంత డెప్త్ గా వెళ్ళామండి, ఎందుకంటే మళ్ళీ మెటీరియల్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ గా దీనికి మీరు ఎక్కువ మటుకు బ్యాక్ ఏక్ విత్ మెన్సెస్, నెక్స్ట్ ఆల్ ఇర్రెగ్యులారిటీ పెయిన్స్ కానీ లేకపోతే నెల నొప్పి కానీ యూరినరీ కంప్లైంట్స్ కానీ బెటర్ బై మెన్సెస్, అది ఉపశమనం. ఓకేనా సార్? బెటర్ బై మెన్సెస్ అనేది ఉపశమనం ఒకటి ఉంది. నెక్స్ట్ వికారియస్ మెన్సెస్ వేరే దగ్గర నుంచి రావడం కూడా ఇది సూచిస్తుంది. ఓకేనా సార్? మెన్సెస్ వచ్చే ముందు చెస్ట్ లో పెయిన్ అన్నారు కదండి, అదేం చెప్పలేదు సార్, స్పెసిఫిక్ అయితే ఏం చెప్పలేదు. వాపు అన్నారు సార్ మీరు, అది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అది ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అండి. గొంతు వాపు, చెస్ట్ వాపు అన్నారు సార్. ఎగ్జాక్ట్లీ, ఎందుకు అంటే అది కూడా వికారియస్ మెన్సెస్ కిందకే వస్తుంది, అది కూడా వికారియస్ మెన్సెస్ కిందకే వస్తుంది. మిగతా మిగతా వాటిలో వాపు కనిపిస్తూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్. ఇంకా నెక్స్ట్ ఇంకో మదర్ టీచర్ కూడా వెళ్తాను, ఒక చిన్న మదర్ టీచర్ చెప్తాను.
ఎందుకంటే ఇవి ఎక్కువగా బాగా ఉపయోగపడేవి. జనేష్ అశోక్ కానీ, సినేష్ ఆర్ఎస్ కానీ, అలర్టెస్ కానీ చాలా బాగా విరివిగా వాడుతుంటాం. ఈ పాయింట్స్ దొరికాయి అనుకోండి ఇంకా బాగా దొరుకుతుంది మనకి. ఇది కూడా ఇంపార్టెంట్. మొదటి నుంచి మనం అసలు వాడుంటాం, నేను ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. పైనస్ లాంబర్టియానా అన పైనస్ స్క్రీన్ షేర్ చేయండి సార్. పైనస్ లాంబర్టియానా ప్లాంట్. స్క్రీన్ షేర్ చేయాలండి. ఓకే ఓకే, సారీ సారీ అండి. ఓకే, ఇది ఇండియన్ డ్రగ్ కాదు. పైనస్ లాంబర్టియానా. ఇమేజెస్ కనిపించండి. పైనస్ లాంబర్టియానా. పైన్ చెట్లు అంటారు అవే సార్? ఈ కావచ్చు సార్, కానీ అదే చూస్తున్నా నేను కూడా. షుగర్ పైన్ అంటారు అంటే, అది షుగర్ పైన్. ఇంకోటి సార్, కావచ్చు సార్, పైన్ చెట్లాగానే కనిపిస్తున్నాయి. కరెక్ట్. ఇగో పెద్ద పెద్ద చెట్లు, షుగర్ పైన్. కరెక్ట్, పైన్ చెట్లే సార్. మేము స్విట్జర్లాండ్ మాస్టర్ గారు కుమార్ గారు వెంబడి పోయినప్పుడు చాలా ఉన్నాయి చెట్లు. అక్కడ మొత్తం ఇవి పైన చెట్లే, పెద్ద పెద్ద చెట్లు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు. మీకు ఊటీకి వెళ్తే కూడా కనిపిస్తాయి. ఓకే, పైనస్ లాంబర్టియానా. ఓకే, సరే. ఓకే, These native to the west coast. Then strobus needle, but the most essential, just like Piostrobus. ఓకే, సరే సరే. ఇది అందరు చూసారు కదా పైన చెట్లు. ఓకే, సరే చాలు. ఇది చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా మన మెడిసిన్కి వెళ్దాం. అమెనోరియా రిస్టోర్స్ మెన్సెస్ వెన్ సప్రెస్డ్. ఇంపార్టెంట్ ఇండికేషన్ పైనస్ లాంబర్టియానాలో ఏంటి అంటే, మెన్సెస్ సప్రెస్ అయింది అంటే ఈ మొదటి నుంచి దాన్ని రిస్టోర్ చేస్తారు. నాకు ఇంకొన్ని పాయింట్స్ ఏముంటూ ఉండాలి? కాన్స్టిపేషన్, మలబద్ధకం కూడా ఉండాలి. నెల సప్రెస్ అయింది, రావట్లేదు అన్నప్పుడు దాంతోపాటు మలబద్ధకం, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఫ్రమ్ సప్రెస్డ్ మెన్సెస్. ఆ మెన్సెస్ సప్రెస్ చేసినప్పటి నుంచి ఏదో ఒక నొప్పి, పెయిన్ఫుల్ సెన్సేషన్, ఏదో ఒక నొప్పి, అప్పుడు ఇది ఎక్సలెంట్గా బాగా పనిచేస్తుంది. అమెనోరియా, కాన్స్టిపేషన్, అబార్టిఫికెంట్, ఇది అబార్షన్ చేసే గుణం కూడా ఉంటుంది. ఇది అంటే అబార్షన్ అయినప్పుడు కూడా అలాంటి కండిషన్లో కూడా ఇది కాపాడుతుంది. ఓకే, అబార్టిఫికెంట్, అబార్షన్
అయ్యే గుణాన్ని అబార్షన్ అయ్యేటట్టు చేస్తుంది అంటే అబార్షన్ అయ్యేట అటువంటి కేసెస్ కూడా తగ్గిస్తుంది అని లెక్క. ఇఫ్ అబార్షన్ డస్ నాట్ హ్యాపెన్, ఓకే, ఒకవేళ 3 months లోపల 12 weeks అంటే 3 months లోపల ఉండి ఆ పిల్లలకి ఏదైనా అబ్నార్మల్ గ్రోత్ ఉన్నాయి, అబ్నార్మల్ గా ఉన్నాడంటే అబార్షన్ చేయాలన్నప్పుడు కూడా ఈ మదర్ నేచరు మీరు వాడొచ్చంట. ఆ మదర్ నేచర్ ఇస్తే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎంటీపీ అంటే లోపల పిండం బాగాలేదు తీసేయాలని చెప్తారు కదా, అప్పుడు వస్తారు ఎవరన్నా, సార్ పిండం బాగాలేదంట అందుకని అబార్షన్ చేయాలంట అంటే పైనస్ లాంబర్టియానా మదర్ నేచర్ ఇస్తే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్ ఈస్ అబార్టిఫికెంట్ అంటాను నేను, అబార్టిఫికెంట్ అబార్టిఫిషియంట్. ఓకే, అమెనోరియా నొప్పి, అది అమెనోరియా అంటే బ్లీడింగ్ కాకపోవడం, నెలసరి కాకపోవడం, కాన్స్టిపేషన్ మలబద్ధకం, ఈ 3 యొక్క ట్రయాంగిల్. అమెనోరియా రెస్టోర్స్ మెన్సెస్ వెన్ సప్రెస్డ్. అమెనోరియా రిస్టోర్స్ మెన్సెస్ వెన్ సప్రెస్డ్ మెన్సెస్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా దాన్ని ట్రీట్ చేస్తుంది. మెన్సెస్ మళ్ళీ సెట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఫ్రమ్ సప్రెస్డ్ మెన్సెస్. మెన్సెస్ సప్రెస్ అయిన తర్వాత ఏడో ఒక పెయిన్ఫుల్ సెన్సేషన్, ఒళ్ళంతా కూడా నొప్పిగా ఉందండి అంటారు. చెస్ట్ పెయిన్ అని కాదు, ఎక్కడైనా సరే ఒళ్ళంతా నొప్పులు ఉన్నప్పుడు, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. మలబద్ధకము, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఇన్ అమెనోరియా ఆర్ సప్రెస్డ్ మెన్సెస్ లో ఎక్సలెంట్ మదర్ నేచర్ పైనస్ లాంబార్టియానా ఇది. ఓకే, నేనైతే వాడలేదు ఇది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అబార్టిఫికెంట్ అంటే అబార్షన్ చేయడానికి కూడా ఇది బాగా వాడతారు. ఓకే, ఇది it can be used as abortifacient. Also, I have used this medicine for initiating contractions in intrauterine fetal deaths cases to expel the death fetus or baby లోపల చనిపోయింది లేకపోతే అనామలీస్ ఉన్నాయన్నప్పుడు నేను ఈ మదర్ నేచర్ని వాడి చాలా చక్కగా దాన్ని అబార్షన్ చేయించగలిగాను అని కూడా చెప్తున్నాను ఇక్కడ సార్. ఇది పైనస్ లాంబార్టియానా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, విల్ క్లారిఫై 10 minutes లో మనం ట్రై టు క్లారిఫై. ఎవరైనా సరే, ముఖ్యంగా జూనియర్స్ ఈ ఎవరైనా. సప్రెస్డ్ మెన్సెస్ అంటే ఏంటి సార్? ఇది సప్రెస్డ్ మెన్సెస్ అంటే టాబ్లెట్స్ అవి వాడటం వల్ల? అట్లని కాదు. సప్రెస్ అంటే అణిచిపెట్టడం, ఏవైనా రకాలు కావచ్చు. సప్రెస్ ఆఫ్ మెన్సెస్ సరే, మంచి పాయింట్ అడిగారు, చెప్తాను. చల్లని గాలికి పోయినప్పుడు కానీ, చల్లని నీళ్ళు తలస్నానం చేసినప్పుడు కానీ, మెన్సెస్ అప్పుడు కానీ, అప్పుడు ఏమవుతాయి, మెన్సెస్ ఆగిపోయింది అనుకోండి, దాన్ని సప్రెషన్ ఆఫ్ మెన్సెస్ అంటారు. లేదా మెన్సెస్ టైంలో వర్షంలో తడవడం జరిగింది, అప్పుడు మెన్సెస్ రావట్లేదు, అప్పటి నుంచి ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయంటే కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అప్పటికి బ్లీడింగ్ అయిపోయింది, సెకండ్ డే ఏమో వర్షం తడిసింది, ఆ తడిసిన మళ్ళీ రోజు నుంచి బ్లీడింగ్ కావట్లేదు. ఎప్పుడైతే యాక్చువల్ అయితే 4 days 5 days మంచిగా కావాలి, కానీ అప్పటి నుంచి కావట్లేదు. అప్పటి నుంచి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, మోషన్ ఫ్రీ ఉండట్లేదు అంటే మీరు పైనస్ లాంబార్టియానా మదర్ నేచర్ ఇస్తే మళ్ళీ అది ఆ పెయిన్స్ని కానీ మోషన్ కానీ సెట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ మెన్సెస్ చాలా చక్కగా వచ్చేట్టుగా ఇది సెట్ చేస్తుంది. ఓకేనా సార్? ఓకే సార్. యాక్చువల్ గా పోస్ట్ పోన్మెంట్ చేస్తా ఉంటారు కదా కొన్ని పెట్టి సార్, అది కూడా సప్రెస్డ్ మెన్సెస్ కింద వస్తుందా? అంటే కొంతమంది ఫంక్షన్ సప్రెస్డ్ అంటే సప్రెషన్ కిందకే వస్తుంది, కానీ అది ఇంకా హై 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 లెవెల్ అనమాట. అప్పుడు కాంప్లికేషన్స్ కి ఇది సెట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ట్రై చేయొచ్చు. బట్ ఇట్ రిస్టోర్ మెన్సెస్. అది అందుకని స్త్రీలలో మెన్సెస్ అప్పుడు చల్లగాలికి పోవడం కానీ, లేకపోతే చల్లని నీళ్ళతో తలస్నానం చేయడం కానీ కూడదు, అంటే చేయొద్దు అనమాట. నెక్స్ట్ స్త్రీలు ఏమంటారు, మజ్జిగ అలాంటివి మెన్సెస్ టైంలో తీసుకోరు. ఇంకా మనకు ఈకేఆర్ ఇచ్చిన విధానం ఏంటంటే
వాళ్ళకు స్త్రీలలో ఏమవుద్ది, వాళ్ళకు ఒక రకమైన మెంటల్ ఇరిటేషన్ ఉంటుంది, చిరాకుగా ఉంటారు వాళ్ళప్పుడు. వాళ్ళకు ఒక రకమైన వైటల్ ప్లేన్లో వాళ్ళకు ఒక రకమైన డిఫరెన్సెస్ వస్తాయి. ఆ టైంలో చాలా సెన్సిటివ్ అయిపోతారు, సున్నితంగా అయిపోతారు. చిన్నవాడికి చిరాకు పడడం, చిన్నవాడికి ఏడవడం, ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి మెన్సెస్ టైంలో స్త్రీల్లో. అందుకని ఈకే గారు మీకు సంభాషణ సమన్వయాలు బుక్లో రాస్తారు క్లియర్గా. ఏం చెప్తారంటే, అలాంటి వాళ్ళని మన ఋషులు వాళ్ళని గమనించి ఈ యొక్క పద్ధతిని ఏ, ప్రవేశపెట్టారు. ఎలాంటిది? ఆ 2 డేస్లో, ఆ 3 డేస్లో వాళ్ళు దూరంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళు సపరేట్గా ఉండాలి. వాళ్ళని అంటే అంటరాదు, వాళ్ళతో వంట చేయరాదు. అర్థమైందా? వాళ్ళు ముట్టుకున్న బట్టలు కూడా, వస్తువులు కూడా ముట్టుకోకూడదు. ఎందుకు? వాళ్ళ చుట్టూ ఉండే ఆరా చాలా చిరాకుగా ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఉండే ఆరా, వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళు ముట్టుకున్న అంత ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకని కూడా రాస్తారు, వాళ్ళు చేసిన వంట కూడా తింటే ఆ ఇంట్లో ఆరోగ్యాలు సరిగా ఉండవని చెప్పి రాస్తారు ఇక. ఎప్పుడు కూడా అందుకని అటువంటి ట్రెడిషన్ పెట్టారంట మనకి. అందుకని ఆ 3 డేస్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంట్లో పురుషులు వంట చేసి చేయడం మంచిది. ఇది ఆరోగ్యవంతమైన జీవిత విధానం ఈకే గారు ఇచ్చింది, ఋషులు మనకు కల్పించింది. ఋషులు చాలా గమనించి మనకు జీవనశైలి ఇచ్చారండి మన ట్రెడిషన్స్లో. ఇది తిక్కవి కాదు. మనం ఆ వైటల్ ప్లేన్లో, మెంటల్ ప్లేన్లో రీచ్ కాలేక వాళ్ళ సబ్జెక్ట్ని ఇది ఫిజియోలాజికల్ కండిషన్ అండి, ఇవన్నీ ఎందుకు అండి అని అంటుంటారు కదా. దే డోంట్ నో. కళ్ళు మూసుకున్నారు మేడం, సూర్యుడు ఉన్నాడు కానీ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్నాడు, సూర్యుడు ఎక్కడున్నాడు? లేడు కదా. అట్లా ఆ యొక్క ఇరిటేషన్స్ కానీ, చిరాకు కానీ, కోపం కానీ అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళని దూరంగా ఉంచుతారు ఆ 3 డేస్. అందుకని అటువంటి దేవుని రూమ్లోకి కానీ, వంట రూమ్లోకి కానీ రానియరు. వాళ్ళు చేసిన ఆహారం తినకూడదు. ఎందుకు? వాళ్ళు మెంటల్ పెయిన్లో కానీ, ఫిజికల్ పెయిన్లో కానీ వాళ్ళు డిస్టర్బెన్స్ తెస్తూ ఉంటారు కనుక. అలాంటి వాళ్ళు చేసిన ఆహారం తింటే ఆరోగ్యం బాగుండదు ఇంట్లో వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే, అలాంటి ఆహారం తింటే మెంటల్ పెయిన్లో దాదాపుగా 14 to 15 డేస్ వరకు కూడా దానికి ఎఫెక్ట్ మెంటల్ పెయిన్ మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆహారం అలాంటి టైంలో తిన్నది. అందుకని మన పూర్వీకులు ఇలాంటి వాటిని గమనించి ఋతు సమయంలో దూరంగా ఉండమని చెప్పారు. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మెన్సెస్ టైంలో జనరల్గా ఉండే బిహేవియర్ కూడా చెప్పాను. ఇది చల్లవి తీసుకోకూడదు, అంటే రుచులు ఇచ్చినవే, చల్లని ఆహార పదార్థాలు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు. మెన్సెస్ నెక్స్ట్ మెన్సెస్ అప్పుడు కానీ లోకియా అంటారు, అంటే బ్లీడింగ్ డెలివరీ అయిన తర్వాత కూడా 21 డేస్ 30 డేస్ వరకు కూడా కొందరికి మెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా సప్రెస్ అయితే చాలా పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద రోగాలు వస్తాయి. అందుకని ఈకే గారు చాలా క్లియర్ చేశారు, నెలసరి పోస్ట్పోన్ టాబ్లెట్స్ ఎప్పుడు కూడా వాడరాదు, మోస్ట్ డేంజరస్. ఆయుర్వేదంలో కూడా 6 ఆవేగాలు చెప్తారు. ఏది? మూత్రము, మలము, ఋతువు, నెక్స్ట్ కామము అంటే మైథునం కూడా సప్రెస్ చేసుకోవద్దు, బలవంతంగా దాన్ని అణిచిపెట్టుకోవద్దు. నెక్స్ట్ తుమ్ములు. చెమటలు, ఇంకోటి తుమ్ములండి. తుమ్ములు సహజంగా వచ్చేవి ఇవి. వీటిని ఎప్పుడు కూడా అణుచుకోకూడదు. అణిచిపెడితే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, చాలా పెద్ద రోగాలు వస్తాయి. నేను చూసాను చాలా కేసెస్లో. అందుకని ఎప్పుడు కూడా వీటిని ఆవలింతలు ఆవలింతలు కూడా సహజంగా శరీరానికి సహజంగా వచ్చేవి కదా ఇవి. ఒక కేసులో మెన్సెస్ సప్రెస్ ఇది మెన్సెస్ సప్రెస్ చేస్తే ప్రాణాలు పోయే కండిషన్స్ కూడా వచ్చినాయి. అంత డేంజరస్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆయుర్వేదం బుక్లో కానీ, జీవనశైలి మనకి ఈ గారు ఇచ్చిన ఆయుర్వేదం అనే బుక్లో కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తారు, అది గమనించండి. నెక్స్ట్ పోస్ట్పోన్ టాబ్లెట్స్ అస్సలు వాడదు. గారు ఏం రాస్తారు, ఒక్కసారి వాళ్ళు పోస్ట్పోన్ టాబ్లెట్స్ వాడితే జీవితంలో మళ్ళీ ఎప్పటికి కూడా అలాంటి ఆరోగ్యం రాదు అని రాస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి జీవితంలో ఒక టాబ్లెట్ వాడితే కూడా, పోస్ట్పోన్ టాబ్లెట్
జీవితంలో ఎప్పటికి కూడా మళ్ళీ అలాంటి ఆరోగ్యం రాదు, ఎప్పటికీ రాదు, గుర్తుంచుకోండి. అందుకని మన వాళ్ళు చిట్కాల పరంగా అట్లా కొన్ని చేస్తున్నారు, అవి చేసుకోవచ్చు, దానికి తప్పులేదు. ఓకేనా అండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ నమస్తే సార్. అమ్మ సో మన నమస్తే. శివకుమార్ డాక్టర్ గారు ఇలా పేషెంట్లకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. చన్నీళ్ళలో ఇట్లా పెట్టకూడదమ్మా, దీనివల్ల ఇట్లా అవుతుంది అని పేషెంట్లు బాగా అంటే మీరు దీనివల్ల ఇదవుతున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇట్లా చన్నీళ్ళకి కానీ వర్షానికి కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సార్. ఈ టాబ్లెట్స్ గురించి కూడా వాడొద్దమ్మా అని. అంటే మాకు హోమియోకి రాకముందు తెలియదు సార్. ఆ తర్వాత మాకు అర్థమేసి వచ్చిన పేషెంట్లకు కూడా కొంచెం ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్తున్నాను సార్, ఇట్లా వాటిల్లో చల్లనీళ్ళు వాడకూడదు, దీనివల్ల ఇదవుతుంది. గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి వార్త, మంచి చెప్పారు, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ శివకుమార్ సార్. గుడ్. అయితే ఒకవేళ మెన్సెస్ టాబ్లెట్ తెలియకుండా, ఇప్పుడు చెప్పారు కదా అజీరా గారు, మాకు తెలియకుండా వాడాం సార్, మరి ఎట్లా చేయాలి అంటే వాళ్ళకి కాలిమూర్ 6 డైలీ ఓ డోస్ వేసుకోమని చెప్పాలి కొన్ని రోజులు. ఆ ప్రాబ్లమ్ న్యూట్రలైజ్ అయ్యే వరకు కూడా KM6X ఉదయం మధ్యాహ్నం రాత్రి లేదా ఉదయం రాత్రి వేసుకుంటే వాళ్ళకి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అదే ప్రాబ్లమ్స్ లేని వారికండి ఏంటండి? ఎన్ని రోజులు వాడొచ్చు? ఒక 2-3 months వాడొచ్చండి. ఎందుకంటే దాని సివియారిటీని బట్టి, వాళ్ళకు దాని యొక్క ఎఫెక్ట్స్ ఉండేదాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇప్పుడు అదే కనుక తెలీదు బాధలు ఏం లేవు అనుకోండి సార్ డాక్టర్ గారు, బాధలు లేవు అనుకో, అప్పుడు ఈ బాధలు లేని వాళ్ళకి కూడా అట్లా వాడితే ఇబ్బందులు తగ్గుతాయి అంటారా? అదే రాబోయే ఇది ఫిజియోలాజికల్ డోస్ అనమాట. KM6X అనేది ఫిజియోలాజికల్ డోస్. ఇది దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అయిన తర్వాత తెలియకుండా బాధలు ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ నేను క్యాలీమూరికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా అని కాదు, ప్రెగ్నెన్సీ ఇది నెలసరి రాకుండా ఉండటానికి వేసుకున్న టాబ్లెట్లు ఏ ఇబ్బందులు లేవు, ఆ పేషెంట్ కి ఏ ఇబ్బందులు లేవు అనుకోండి, అప్పుడు మనం ఎట్లా తీసుకోవాలని అడుగుతున్నాం. ఓకే. మెన్సెస్ పోస్ట్మెంట్ టాబ్లెట్స్ వాడారు కానీ వాళ్ళకి ఇబ్బందులు రాలేదు. అయితే ఆ ఇబ్బందులు ఇప్పుడు తెలియపోవచ్చు, దాని తర్వాత ఎప్పటికైనా ఉండొచ్చు. నేను ఒకసారి బుజ్జిగారి గారి కేసు చూశాను. ఆమె మెన్సెస్ పోస్ట్మెంట్ టాబ్లెట్స్ దాదాపు 60-70 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. విపరీతంగా మోకాలు అరిగినాయి. ఎందుకు అరిగినాయని ఆమెకు వేరే సిమ్టమ్స్ ఏమీ లేవు. ఎందుకు అంత సివియర్గా ఉన్నాయంటే పోస్ట్పోన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడింది. దాని ఎఫెక్ట్స్ అంతవరకు కూడా, ఆ ఏజ్ వరకు కూడా ఉంటాయి, జీవితాంతం ఉంటాయి అని చెప్పారు బుజ్జిగారు నాతో. నేను అడిగాను, ఇదే క్వశ్చన్ అడిగాను. అంటే జీవితాంతం ఉంటాయి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓన్లీ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఓన్లీ ఇవి ఫిజికల్ సిమ్టమ్స్ మాత్రమే చెప్పనికి రాదు, ఏ రకమైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవచ్చు అని చెప్పారు. ఈవెన్ మోకాళ్ళు అరగడం కానీ, నొప్పులు రావడం కానీ ఏవైనా ఉండొచ్చు. ఓకేనా సార్? దాన్ని గమనించాలి. అందుకని ఖచ్చితంగా ఉంటాయి. మనకు కనిపించకపోవడం, మన అప్పుడే తెలియదని మాత్రం చెప్పనీకి రాదు. ఇంకా సరే, ఇలా వాడిన వాళ్ళకి వయసులో ఉన్నప్పుడు తెలియకపోయినా 55 సంవత్సరాల తర్వాత కూడా గడ్డాలు మీసాలు వచ్చినాయి సార్, లేడీస్ కి అయితే కేస్ షీట్లు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు కాకపోయినా కరెక్ట్ హిర్సుడిజం అంటారు, హార్మోన్ బ్యాలెన్స్ వస్తాయి కదా ఖచ్చితంగా. న్యాచురాలిటీని దెబ్బతీసినప్పుడు ఎందుకు రావు కదా? సరే, ఇది వాళ్ళకి ఇంకేం డౌట్ లేదు ఎవరికి. సో ఈ ఫీమేల్ మదర్ నుంచి చేసుకొని చెప్పుకున్నాం. నెక్స్ట్ వీళ్ళని బట్టి మనం ఒకసారి రివిజన్ చేసుకుందామని. ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్గా, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దినేష్ అశోకాలో ఏ సిమ్టమ్స్ ప్రాక్టికల్గా మనం టకటక ఈ పాయింట్ మీద చేయొచ్చు. అట్లా మనం ఒక 2 క్లాస్ చెప్పుకుందాం మదర్ టీచర్స్కి. తర్వాత నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. అంతవరకు జూనియర్స్కి మాకు ఈ వీటి మీద మాకు ఈ విషయాల మీద చెప్పండి అని జూనియర్స్ ఎవరైనా చెప్తే గ్రూప్లో పోస్ట్ చేయండి. అవేర్నెస్ గ్రూప్ ఉంది కదా, అవేర్నెస్ గ్రూప్లో సార్ నమస్తే సార్. సార్ కొందరికి లేడీస్ కు చిన్న వయసుకే యూట్రస్ తీసేస్తున్నారు సార్.
అవును, వాళ్ళకి ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంట చాలా అలాంటివి. వస్తాయి, భయంకర ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి వాళ్ళకి ఏది వచ్చు సార్ సైడ్ ఎఫెక్ట్ తగ్గేదానికి? సైడ్ ఎఫెక్ట్స్ అని కాదు, మొత్తం చూసుకొని పోవాల్సిందే. మన ఇప్పుడు శరీరం కానీ మొత్తం, మన శరీరం మొత్తం ఒక హ్యూమన్ మ్యాగ్నెట్ అన్నమాట. హ్యూమన్ మ్యాగ్నెట్. ఉమ్, అయితే మ్యాగ్నెట్ కి ఒక హోల్ చేసామనుకో ఏమవుద్ది? మ్యాగ్నెటిజం దెబ్బతింటుందా లేదా? ఉంటుంది సార్. అయితే అట్లా యుట్రస్ తీసేసిన తర్వాత కూడా మన హ్యూమన్ మ్యాగ్నెటిజంలో మార్పులు వస్తాయి. అప్పుడు నీవు ఇచ్చిన మందు కూడా అంత పనిచేయదు, 100% పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అదే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినా కూడా గర్భసంచి తీసే ముందు ఎంత బాగా పనిచేస్తుందో గర్భసంచి తీసిన తర్వాత అంత బాగా పనిచేయదు. ఎందుకు అని ఆలోచిస్తే మ్యాగ్నెట్ వాస్ డిస్ట్రాయిడ్ బై ఆపరేషన్స్. హ్యూమన్ మ్యాగ్నెట్ ఆపరేషన్ వల్ల శరీరంలో ఒక పార్ట్ చేస్తే మ్యాగ్నెటిజం దెబ్బతింటుంది కదా. ఆ అవును మ్యాగ్నెటిక్ సార్. ఫీల్డ్ ద్వారానే మనం అందిస్తాం హోమియోపతి మందులు. అది దెబ్బతింటా ఉంటారు. ఆమెకి ఇంకా మన మెడిసిన్స్ కూడా అంత బాగా పనిచేయవు. ఒక పేషెంట్ 20 ఏళ్ళకి తీసేశారు. ఉమ్. ఇప్పుడు 55 ఏళ్ళ వయసు, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, చెవులో చీము కారేది. హోమియోపతి మందులు మనం ఎన్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇస్తే కూడా కంట్రోల్ కావడం లేదు సార్ ఇది. అయితే చూసుకుంటూ సార్ యూట్రస్ జాగ్రత్తగా సిమ్టమ్స్ చూసుకుంటూ వెళ్ళడమే కానీ యూట్రస్ ఆ, తీసేసిన తర్వాత బిల్డింగ్ చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి కదా ఆల్రెడీ, షుగర్ బీపీ అని కూడా. అందుకని ఆ అవును కాలేజీ సార్. దాని మీద ఇవ్వలేము. ఇప్పుడు మిగతా వాటి ఆ, చూసుకుంటూ పోవాల్సి వస్తాయి. మిగతా లక్షణాలన్నీ చూసుకొని జాగ్రత్త కాన్స్టిట్యూషనల్ దగ్గర తీసుకుంటే వెళ్ళేస్తే మీకు ఆ. రిజల్ట్స్. ఒకవేళ అటు రాకపోతే స్టాఫ్ సెక్రటరీ 200 డోస్ వేయండి, 200. KM6X సార్, బయోకెమికల్ డైలీ సాల్ట్ ఇవ్వచ్చు 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 ఇవ్వచ్చు. ఇవ్వచ్చంటారు సార్. పేషెంట్ కు హార్ట్ పల్స్ మిస్ బీటింగ్ వస్తుంది సార్. అదే చూసుకోండి, మొత్తం కేసు అంతా చూసుకొని పోవాల్సి వస్తుంది. ఏం అదే సార్? హార్ట్ కు పల్స్ మిస్ బీటింగ్ వస్తుంది, దానికి ఏ మదర్ టించర్ వాడచ్చు సార్? దానికి ఏ మందు వాడచ్చు? క్రెడాగస్ ఉండొచ్చు, క్రెడాగస్ మొదటి నుంచి వాడుకోవచ్చు. క్రెటాగస్. ఓకే సార్, నమస్తే సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీ వాసుదేవ. స్వస్తి వాసుదేవ. వాసుదేవ. థ్యాంక్ యూ.